నమస్కారం, మీరు చూస్తున్నది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. గంగమ్మ గుడి వద్ద STP పైప్ లైన్ నిర్మాణంపై స్థానికుల ఆందోళన. హరీష్ రావు పర్యటన నేపథ్యంలో BRS నేతల నిర్బంధం. గూడెంమెంట్ కాలనీలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న శివకుమార్. రాజు కాలనీ కమ్యూనిటీ హాల్ అప్పగింతపై ఆవుల రవీందర్ రెడ్డి ఆగ్రహం. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయం ప్రారంభం. బీసీవై పార్టీ రిలే నిరాహార దీక్షకు సంఘీభావం వెల్లువ. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ACB సోదాలు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బుకీల అరెస్ట్. గంగమ్మ గుడి ప్రాంతంలో GC ప్రతిపాదిత STP పైప్ లైన్ నిర్మాణంపై స్థానిక ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. స్థానిక ప్రజలకు మద్దతుగా CPI పార్టీ నుండి CPI జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, ఖమ్మం వన్ టౌన్ కార్యదర్శి వరద నరసింహారావు మద్దతు పలికారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మీడియా ముఖంగా మాట్లాడుతూ ఖమ్మం నగరం 13వ డివిజన్ పరిధిలో నివసిస్తున్న తమ నివాసాల సమీపంలో పైప్ లైన్ పనులు చేపట్టడం వల్ల అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు. మా స్థానికుల విన్నపం మేరకు గంగమ్మ గుడి వద్ద ఉన్న రహదారి 13, 16వ డివిజన్ ప్రాంతంలో డ్రైనేజ్ పైప్ లైన్ నిర్మాణాన్ని పునర్పరిశీలించాలని అధికారులను కోరాము. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఇళ్ల మధ్యలో పైప్ లైన్ పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం రావడంతో మా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ పైప్ లైన్ నిర్మాణం వల్ల భవిష్యత్తులో మాకు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అలాగే చెడు వాసనలు, కాలుష్యం పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు ఇది ఇబ్బందికరంగా మారుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించి మా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని పలుమార్లు అధికారులను కోరారు. మా నివాస ప్రాంతాలకు దూరంగా పైప్ లైన్ నిర్మాణం చేయాలని, లేదంటే మా సమస్యలను పరిష్కరించే వరకు పనులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంపై సంబంధిత అధికారులను పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన హామీ లభించలేదని స్థానికులు తెలిపారు. మా స్థానిక ప్రజల ఆరోగ్యం, భద్రతా దృష్ట్యా వెంటనే స్పందించి సరైన నిర్ణయం తీసుకోవాలని వారు అధికారులకు మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. రోడ్డు లోన చెరువు పక్క భాగంలో దాదాపు ఈ ప్రాంతంలో మన లకార్ చెరువు నుంచి కానాపురం నుంచి డ్రైనేజీ కాలువ గవర్నమెంట్ తీసుకొస్తుంది. ఆ డ్రైనేజీ కాలువ తీసుకురావటం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ నుంచి ఎక్కడా ప్రైవేట్ ల్యాండ్లో పోకుండా అల్లిపురం రోడ్డు క్రాస్ దాటిన తర్వాత చెరువు దగ్గరకు వచ్చేటాలకే ప్రైవేట్ ల్యాండ్లోకి వస్తూ ఉన్నారు. అది కనీసం ఇంటిమేషన్ లేకుండా మన రంజిత్ గారు, మేడం గారు వాళ్ళు ఎట్లా పెడతట ఎటు పెడతట్టు ఒక తలా తోక లేకుండా తీసేటువంటి పరిస్థితి ఉంది. ఏందని అడిగితే దౌర్జన్యంగా తీపిచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఇల్లులు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు ప్రాంతంలో కనుక కాలువ తీస్తే ఆ ఇల్లులు ఒరిగి పిల్లలు ఇరిగి కింద పడే ఒక ప్రమాదం శాతం ఉంది. కాబట్టి అధికారులు, జిల్లా అధికారులు దీన్ని గమనించి ఈ ప్రాంతాన్ని ఒక్కసారి పరిశీలన చేసి ఈ పాత కాలువ పరంగా తీస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది, మేము రైతులం కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ రోడ్డు ఏదైతే అల్లిపురం రోడ్డు నుంచి కనుసంధానంగా ఆ ముందు నరేందర్ రెడ్డి తోట నుంచి శ్రీరామనగర్ రోడ్డుకు పోయే రోడ్డుని స్ట్రైట్ చేసి తీస్తే మా రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. భూమి కూడా ఇస్తాం, మేము ఇబ్బంది లేకుండా. కానీ వాళ్ళు ఎట్లా పెడితే అట్లా ఇష్టం వచ్చేది తీసి భూమి రేపు ఏదైనా ఉపయోగం ప్లాట్లు చేసుకుని ఏదైనా చేసుకోవడానికి కూడా ఉపయోగం లేకుండా కింద పైప్ లైన్ అయితే రైతులు ఇబ్బంది అయ్యే పరిస్థితుంది. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో నవాబ్పేట మండలంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. పరిగి మండలంలోని కళాపుర, రాపోల్ గ్రామాలకు చెందిన రైతులు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో సుమారు 1200 ఎకరాల భూమిని కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిగిలో కార్లాపూర్ భూ నిర్వాసిత రైతులను పరామర్శించేందుకు వస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు పర్యటనకు వెళ్లకుండా మంగళవారం ఉదయం నవాబుపేటలో BRS నేతలను పోలీసులు నిర్బంధించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంతుముల్లా దయాకర్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతకుమార్, ఎత్రాజ్పల్లి సర్పంచ్ జగన్ రెడ్డి, మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, సుధాకర్ రెడ్డి, మండల నాయకులు మహేష్ రెడ్డి, గోవర్ధన్ తదితరులను పోలీసులు నిర్బంధించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమంగా రైతుల భూములను లాక్కునేందుకు యత్నిస్తుంటే రైతుల పక్షాన పోరాడితే అడ్డుకుంటారా అని నిలదీశారు. భూసేకరణ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేస్తోందని మండిపడ్డారు. తమ భూముల కోసం పోరాడుతున్న రైతులకు భరోసా ఇవ్వడం
ఇవ్వడం ప్రతిపక్షంగా బీఆర్ఎస్ బాధ్యత అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ నిర్బంధం దుర్మార్గమని విమర్శించారు. పర్యటన నేపథ్యం లోపల అందరూ కూడా అక్కడ వికారాబాద్ డిస్టిక్ లోపల ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు రావాలని మాకు పిలుపు రావడం, అయితే అక్కడికి వెళ్ళి చట్టబద్ధంగా భారతదేశం లోపల చట్టబద్ధంగా చేసే పనులు చాలా ఉంటాయి. కానీ మేము ఏదో ఉగ్రవాదులం అన్నట్టు, ఏదో మేము ఇక్కడ ధ్వంసాలు చేస్తున్నట్టు, ఏదో ర్యాలీలు చేస్తున్నట్టు, ఏదో దిష్టి బొమ్మలు అంటూ పెడుతున్నట్టు ఈ రోజు ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో వాళ్ళని ఈ విధంగా పొద్దుగాల మమ్మల్ని తీసుకొని వచ్చి ఇట్లా అక్రమంగా పోలీస్ స్టేషన్లో పెట్టుకొని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకటే చెప్తున్నాం, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా కానీ రేపు రాబోయేది బీఆర్ఎస్ఏ, తెలంగాణ జెండనే. కాబట్టి దీంట్లో ఎటువంటి అభ్యంతరము. నమస్కారం. పరిగి మండల్ రాపోల్ గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల నుంచి 1200 ఎకరాలు గుంజుకోవాలనే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరాహార దీక్ష చేస్తున్న కొన్ని రోజుల నుంచి వాళ్ళను పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో మా పార్టీ డిప్యూటీ పోల్ లీడర్, ప్రతిపక్ష నేత, ఉప ప్రతిపక్ష నేత హరీష్ రావు గారు ఈరోజు ఆ రైతులను మనం సందర్శించి ఆ రైతులకు భరోసానియాలనే ఉద్దేశంతో ఈరోజు పరిగి రావాలనే ఉద్దేశంతో ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం పెట్టుకున్నంత మాత్రాన కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని ముందస్తుగా ఏదైతే వచ్చి రైతులకు ధైర్యాన్ని భరోసాను ఇస్తారనే ఉద్దేశంతో ముందస్తుగా మా ఇళ్ల కాడికి వచ్చి రాత్రిలు అరెస్టు చేయడం జరిగింది. ఇలాంటి చర్యలను ఇకనైనా మానుకోవాలి. ప్రజల పక్షాన మేము ఉండి పోరాడతాం. ప్రజలకు సంఘీభావంగా, మేము రైతులకు సంఘీభావంగా ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి ఇలాంటి ఆలోచన విరమించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచూ రైతులకు ఎల్ల విధాల మా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాం. హరీష్ రావు గారు ఈరోజు పరికి రావడానికి ప్రోగ్రాం ఫిక్స్ అయిన సందర్భంగా అక్కడే భూబాధితులు ఎవరైతే ఉన్నారో 1200 ఎకరాల భూమిని అక్రమంగా రైతుల దగ్గర లాక్కోవాలనేదే ప్రయత్నం చేస్తుందో గవర్నమెంట్, దాన్ని రైతులను పరామర్శించడానికి, రైతులకు అండగా ఉండడానికి మా పార్టీ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మమ్మల్ని నాపేట్ పిఎస్ లో ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొరణ హనుమంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఐడిపిఎల్ పరిధిలోని 283 డివిజన్లో గూడెంమెంట్ బస్తీలో సమస్యలపై పాదయాత్ర చేపట్టడం జరిగింది. ప్రధానమైన సమస్యలు డ్రైనేజ్ లైన్స్, సిసి రోడ్స్ శిథిలావస్థకు చేరిన కమిటీ హాల్ గురించి, అదేవిధంగా ఎలక్ట్రికల్ కేబుల్ లైన్స్, కలుషితమైన నీరు ప్రధానమైన సమస్యలుగా గుర్తించడం జరిగింది. ఈ కార్యక్రమంలోని కాలనీ పెద్దలు యాదగిరి, రామచందర్, మొహమ్మద్ బాయ్, చిన్నమ్మ, శ్రీనివాస్ కాలనీ వాసులతోని కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉపాధ్యక్షులు బిఎన్ శివకుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిమిరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ తైలం శ్రీనివాస్, డివిజన్ ఉపాధ్యక్షులు కార్యప్రకాష్, డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీరెడ్డి, డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్యామ్, వెంకటేష్ యాదవ్, ప్రవీణ్ ముదిరాజ్, వెంకటేష్, మల్లారెడ్డి, భాగ్య, కె లక్ష్మి, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. గూడెంమెంట్ ఎడ్యుకేషన్ డి శివకుమార్ గారికి రీసెంట్గా ఆయన డిసిసి వైస్ ప్రెసిడెంట్ అయింది. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా నేను కూడా ఇక్కడ గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఇలా సోదరుడు అన్న మనం కలిసి పని చేద్దామని మధ్యాహ్నం ఒక రిక్వెస్ట్ చెప్పింది నాకైతే. షూర్ మేమంతా పాత మొఖాలు, పాత ఇది పార్టీల గురించి చాలా పని చేసినాం మేము, శివ కానీ నేను కానీ. అయితే చాలా సంతోషించాల్సిన విషయం ఇది. మీరందరూ ఇట్లా గ్రూప్ వచ్చి ముందుకు వచ్చి పనులు చేస్తాం. బస్సుల సమస్యలు ఇంకా ఎలక్షన్ డిక్లేర్ కాలేదు, ఎలక్షన్ స్టంట్ కూడా ఏం కాదు, అడ్వాన్స్గా వచ్చేసి సమస్యలు కలెక్ట్ చేసుకోవడం అంటే ఇది గొప్ప హర్షించదగిన విషయం నా దృష్టిలో. సేమ్ టైము నాకున్న నాలెడ్జ్గా, నాకున్న పరిజ్ఞానంలో ఈ బస్సులో కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో వెంటాడుతున్నాను. మేము కొన్ని సాల్వ్ చేసినాం, కొన్ని సాల్వ్ చేయలేకపోయినాం. డ్యూ టు గవర్నమెంట్ వేరే రావడం, ఇవన్నీ కొన్ని సమస్యలు సాంకేతికంగా, మానవతంగా అతను మనల్ని ఎమ్మెల్యే కొంచెం పక్కన జరపడం, కార్పొరేటర్ ఇవన్నీ జరిగినాయి, అది రాజకీయ పరంగా. అయితే సేమ్ టైము మన శివకుమార్ గారు ముందుకు వచ్చి అన్న నేను సమస్యలన్నీ నేను చూస్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు శివకుమార్ గారికి బెస్ట్ ఆఫ్ లక్. రేపు నుండి
ఈ బస్సులో మీరు ఈ సమస్యను సాల్వ్ చేస్తే నేను ముందుండి నడిపిస్తే కార్యక్రమం అంతా ఇంటికి తిరుగుతాను నేను బట్టి అది త్వరలో నేను కూడా మళ్ళీ రీజైనింగ్ అవుతాం పార్టీగా. సో దట్ ఈరోజు మా బస్సులో ఉన్న సమస్యలు నేను ముందు కొంచెం విన్నవిస్తాను. సేమ్ టైం శివకుమార్ గారిని ఇస్తాను. ఫస్ట్ మా బస్సులో మెయిన్ సమస్య ఏంటంటే మనం ఇక్కడ నిల్చోం కదా, దీనికి బస్సుకు అప్రోచింగ్ రోడ్ అంటే రైట్ సైడ్ మీరు చూడండి, ఈ రోడ్ ఎక్కుంటే ఆ రోడ్డు డౌన్ ఉంటుంది. అంటే ఇక్కడ రోడ్ అన్నీ అన్పెండింగ్ అనమాట. అవి ఎమ్మెల్యే గారు ఫోటో వేసుకోరు, అన్నీ వేసుకోరు. అది ఇన్కంప్లీటెడ్ అయిపోయింది. సాధ్యమైనంత ఆ బిల్లు కూడా వేసేసుకోవడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బిల్లు అప్పట్లో అయిపోయింది, పని అయిపోయినట్టు డబ్బులు తీసుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే పెండింగ్గా ఉంది మెయిన్ రోడ్ నుండి ఈ చిన్నమ్మ ఇంటి వరకు నియర్ అబౌట్ ఇక్కడ సబ్ రోడ్ లేవు కాలేదు. అది మొదటి సమస్య. రెండో సమస్య స్ట్రీట్ లైట్స్. ఇక 2 స్ట్రీట్ లైట్ చేయించినాం కాబట్టి మీకు అక్కడ దాకా వెలుగు కనిపిస్తుంది. మేమున్న చీకటి ఆ చివరికి దగ్గర మనకు చీకటి కనిపిస్తుంది. అక్కడ కూడా మనం పాయింట్అప్ చేద్దాము. అది దుబ్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ పునన్ హనుమంతరెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు పాత 127 డివిజన్లో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 283 డివిజన్లో గుడెన్బెండ్ బస్తీలో సమస్యల గురించి పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరి గతంలో ఉన్న ప్రభుత్వము 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి కార్పొరేటరు 3 టర్మ్లు గెలిచింది. మరి ఆయన ఎంతవరకు వర్క్ చేశారు, ఏం చేశారు అనేది చెక్ చేసుకుంటూ అదేవిధంగా పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. మరి దీనికి గాను బస్తీ పెద్దలు మా యాదన్న గారు మరియు మొహమ్మద్ భాయ్ గారు మరియు చిన్నమ్మ గారు మరియు గీత గారు మరియు మా ప్రవీణ్ ముద్రాజ్ గారు మరియు శ్రీనివాస్ గారు మరియు అదేవిధంగా బస్తీ పెద్దలందరినీ కూడా సంప్రదించి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది బయటకు తీసుకొని దాన్ని ఫాలోఅప్ చేసి క్లియర్ చేయాల్సిన అవసరం మాకు ఎంతైనా ఉంది. కాబట్టి ముందుగా అన్నగారు చెప్పినటువంటి ఈ 11 ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో ఇప్పుడు వాటర్ వర్క్స్ది, మళ్ళీ నెక్స్ట్ ఈ కేబులింగ్ది, మళ్ళీ నెక్స్ట్ మున్సిపల్ది, ఈ రోడ్లది ఆల్రెడీ రోడ్స్ శాంక్షన్ అయిపోయినాయి అన్న మేము పెట్టాము. శ్రీనివాస్ గారు చెప్పడంతో పెట్టామప్పుడు రోడ్స్ శాంక్షన్ అయిపోయినాయి. మన డ్రైన్ వర్క్స్ కూడా మా చిన్నమ్మ గారు చెప్పడంతో ఎంత డ్రైన్ వర్క్స్ కూడా లెటర్ ఇచ్చాము, అది కూడా రెడీ అయిపోయింది. కమిటీ హాల్ గురించి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే దురదృష్టకరం ఏంటంటే 2001లో కట్టినటువంటి కమిటీ హాల్ ఇది 2001లో దేవేందర్ గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పుడు కట్టినటువంటి కమిటీ హాలు ఇప్పటి వరకు కనీసం మరమ్మతులకు కూడా నోచుకోలేని పరిస్థితి. ఆ లోపల చూస్తే ఆ పైన సీలింగ్లు పడిపోయినాయి లోపల సీలింగ్లు పడిపోయినాయి లోపల. ఇంత దురదృష్టకరమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఈ కమిటీ హాలు చూస్తే మరి ఈ 11 సంవత్సరాలు తెలంగాణ వచ్చి మనకు లాభమేంది? తెలంగాణ రాష్ట్రంలో మా రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం ఏర్పడే లాభం ఏంది? ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ బీఆర్ఎస్ వాళ్లకు 2 సార్లు కమిట్మెంట్ అయ్యి 2 సార్లు కార్పొరేటర్ని గెలిపిస్తే లాభం ఏంది? ఎమ్మెల్యేని 3 సార్లు హ్యాట్రిక్తో గెలిపించే లాభం ఏంది? ఇంత దురదృష్టకరమైన రోజులు ఇగో చూడండి. ఈ కింద ఈ కమిటీ హాల్లోనే చిన్నపిల్లలు స్కూల్ చదువుకోవాలంట. అంటే ఒక ఫ్లోర్ వేయించుకోనికే ఫండ్స్ లేకుండా అప్పుడు ఒకసారి అందరూ దయచేసి ఆలోచన చేయాలి. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో హనుమంతరెడ్డి అన్న గారి త్రూ మా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారితో మేము లెటర్లు పెట్టుకొని ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఈ యొక్క కమిటీ హాల్ని 2 ఫ్లోర్ల బిల్డింగ్గా తీర్చిదిద్దే బాధ్యత మాదన్న. ఖచ్చితంగా మేము చేస్తాము, చేసి చూపెడతాం. ఇది ఎన్నో సంవత్సరాలుగా పేద ప్రజల ఫంక్షన్లకు, ప్రజా అవసరాలకు వేదికగా ఉంటున్న రాజు కాలనీ కమ్యూనిటీ హాల్ ని ఈఎస్ఐ డిస్పెన్సరీ అప్పగిస్తే చూస్తూ ఊరుకోమని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆవుల రవీందర్ రెడ్డి నిరసన చేపట్టారు. రాజు కాలనీ గత 40 సంవత్సరాలుగా నిరుపేదలు పెళ్లిళ్లు చేసుకోవడానికి ఏసీ ఫంక్షన్ హాల్ కి డబ్బులు కట్టలేని నిరుపేదలు కార్యాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టడానికి ఒక వేదికగా రాజునగర్ కమ్యూనిటీ హాల్ ఉన్నదని, అలాంటి కమ్యూనిటీ హాల్ ను రేవంత్ రెడ్డి సర్కార్ ఈఎస్ఐ డిస్పెన్సరీకి అప్పగిస్తే నిరుపేదల బ్రతుకులు ఏమి కావాలని ప్రశ్నించారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసం చేసి గద్దెక్కిన రేవంత్ రెడ్డి బాలానగర్ ప్రజలను సైతం మోసం చేస్తున్నారు. ఈఎస్ఐ కార్మికులకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రజలకు కార్మికుల పైన ప్రేమ ఉన్నట్లయితే కమ్యూనిటీ హాల్ పైన ఒక భవనాన్ని నిర్మించి ఈఎస్ఐ డిస్పెన్సరీకి అప్పగిస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాల్ని ఆసుపత్రికి అప్పగిస్తే ప్రజలు ఎక్కడికి పోవాలని ఖచ్చితంగా ప్రభుత్వం విరమించుకోకపోతే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టి బాలానగర్ ప్రజలకు అండగా నిలబడతామని మాజీ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ గారి నాయకత్వం, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం, వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఎప్పటి నుంచో ఈ సామాజిక భవనం, ఈ కమ్యూనిటీ హాళ్ళు పేదలకు ఎంతో మందికి ఉపయోగపడతా ఉంది. అనేక మీటింగులు, అనేక సాక్షుల ట్రైనింగ్, అనేక కార్యక్రమాలు చేసి ప్రజలు ఎక్కడ పెళ్లిళ్ళు చేసుకోవాలా, ఎక్కడ శుభకార్యాలు చేసుకోవాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీరు చేసే ఈ ఫతేనగర్ బాలానగర్ సంబంధించిన కార్మిక విభాగానికి సంబంధించిన ఈఎస్ఐ డిస్పెన్సరీని పెట్టనీయం. దానికి ఎన్ని విధాలైనా సరే మా అధిష్టానం దగ్గర కూడా తీసుకెళ్తాం. దీన్ని అడ్డుకొని తీర్థవంతనం అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మీ ప్రయత్నాలు మానుకోవాలి. పేదల పక్షాన్ని నిలబడతా ఉన్నాం. ఇచ్చిన హామీలను నెరవేర్చమంటా ఉన్నాం. గత 40-45 సంవత్సరాల కింద నిర్మించబడినటువంటి సామాజిక భవనం, కమ్యూనిటీ హాల్ను ఈరోజు ఈ ప్రభుత్వం, ఈ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే ప్రభుత్వం ఈరోజు దాని ఈఎస్ఐ డిస్పెన్సరీకి ఫతేనగర్కు సంబంధించి, బాలానగర్కు సంబంధించి ఈఎస్ఐ డిస్పెన్సరీ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ భవనం పేద బలహీన వర్గాలు, నిరుపేదలు నివసించేటువంటి రాజు కాలనీ ఏరియాలో గత 40 సంవత్సరాలుగా అనేక వివాహ కార్యక్రమాలు, అదేవిధంగా దినాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అనేక కార్యక్రమాలు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. పేద ప్రజలు నివాసం ఉన్న ప్రాంతం ఇది. పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈరోజు కమ్యూనిటీ హాళ్ళు చిన్న చిన్న కార్యక్రమాలకు కావచ్చు, అనేకమైనటువంటి పేదలకు ఉపయోగపడే ప్రభుత్వాన్ని, ఈ భవనాన్ని ఈఎస్ఐ డిస్పెన్సరీకి అప్పచేయడం వల్ల మా పేదలు ఎక్కడ ఈ కార్యక్రమాలు చేసుకుంటారు. ఈరోజు చనిపోతే దినాల కార్యక్రమం కావచ్చు, అనేకమైనటువంటి సామాజిక కార్యక్రమాలు కావచ్చు, వివాహ శుభకార్యాలు కావచ్చు, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసుకున్న సందర్భం, 1000 పెళ్లిళ్ళు జరిగినాయి ఇక్కడ. మరి అటువంటి భవనాన్ని ఈరోజు ఈఎస్ఐకి ఇస్తే మా పేద ప్రజలు ఈరోజు ఏసీ కన్వెన్షన్ హాల్ని హైదరాబాద్ చుట్టుముట్టు ₹1,00,000 వెచ్చించవలసి వస్తుంది. మా నిరుపేదలు ఎక్కడ వివాహాలు చేసుకోవాలా, ఎక్కడ వాళ్ళ జీవనం కొనసాగించాలని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చేస్తే మంచి కార్యక్రమాలు చేయండి. దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం ఎక్కిన మీరు 10 నిమిషం 2.5-3 సంవత్సరాల నుంచి కూడా పేదల నడ్డి విరిసే కార్యక్రమం తప్ప, పేదలను రోడ్డు పాలు చేసే కార్యక్రమం తప్ప ఇంకోటి చేయట్లేదు. హైడ్రా పేరిట ఇల్లు కూలగొట్టడం, ఫుట్పాత్ మీద ఉన్న చిరు వ్యాపారాలను రోడ్డు పాలు చేయడం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో రాజకీయ సందడి నెలకొంది. పార్టీ బలోపేతమే లక్ష్యంగా మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన బీజేపీ కార్యాలయాన్ని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ అత్యంత వైభవంగా ప్రారంభించారు. ప్రజాసేవకు సరికొత్త చిరునామా హరితవనం కాలనీలోని గణేష్ మండపం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, బీజేపీ కార్యకర్తలు ప్రజలు గొంతుకగా మారాలి. ఈ కార్యాలయం కేవలం 4 గోడల భవనం కాదు, సామాన్యుడి కష్టాలను తీర్చే వేదిక కావాలి అని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న అభివృద్ధిని గడప గడపకు తీసుకువెళ్లాలని ఆయన కార్యకర్తలను ఉత్సాహపరిచారు. విజయలక్ష్మి సుబ్బారావు సారథ్యంలో మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. బాచుపల్లి ప్రాంతంలో పార్టీ కేడర్ను ఏకం చేస్తూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకే ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జై భారత్, జై కిసాన్ నినాదాలతో హోరెత్తించారు. ఆవిర్భావ దినోత్సవం రోజే కార్యాలయం ప్రారంభం కావడంతో కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహం కనిపించింది. నిరంతరం ప్రజల పక్షాన ప్రజాసేవే మా లక్ష్యమని అన్నారు. ఇదే విధంగా ఎస్ఆర్ఆర్ పాటు 3 ఎకరాలు కూడా మనం డెవలప్ చేసుకోవడానికి డ్రైనేజ్ ఇష్యూ ఏదైతే ఉందో ఈ సమస్యలైతే పరిష్కరించుకోగలిగాం, కానీ బండ్లు వేయటము, అలానే మొండి పంటలాగా ఆదర్శవంతమైన పాత్రలు చేసుకోవడానికి 2 కోట్లు శాంక్షన్ అయినప్పటికీ కూడా మన టర్మ్ అయిపోవడం, గవర్నమెంట్ మారడం, అధికారులు మారడం, కార్పొరేషన్ మారడంతో సంవత్సరం నుంచి అది అభివృద్ధికి నోచుకోలేదు. అలానే మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైనది ప్రణీత్ యాంటీలియా, ప్రణీత్ ఎన్క్లేవ్, అక్కడ కూడా డ్రైనేజ్, రెయిన్ వాటర్స్ యొక్క సమస్య ఉండి గోడలు కూలిపోయి గోడలు ఇళ్ల మీద పడినప్పుడు కూడా 2 వారాల పాటు అదే కాలనీలో ఉండి మొత్తం డ్రైనేజ్ బిల్డర్స్ తో మాట్లాడి మొత్తం డ్రైనేజ్, రెయిన్ వాటర్ సిస్టమ్ మొత్తాన్ని కూడా
సక్రమైన మార్గంలో వెళ్ళి మొండికొండలో చేరే విధంగా చేయడం వల్ల ఈ రోజు యాంటీరియాలో వర్షం వస్తే ఇంతకుముందు మా కారు మునిగిపోద్ది. పొల్యూషన్ 2010లో భారీ ఎత్తున అన్ని కాలనీస్ అసోసియేషన్ కలుపుకొని పొల్యూషన్ మీద ఫైట్ చేయడంతో 50% పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ తరలిపోయినాయి. ఒక 50% ఇండస్ట్రీలు రెగ్యులరైజ్ చేసుకుంటూ పొల్యూషన్ తగ్గించింది. కానీ గత 1.5 year నుంచి చూసినట్లయితే మళ్ళా వాళ్ళు విజృంభించడం జరిగింది. మనం సంవత్సరం క్రితం ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు తెలిసినంత 70% పీపుల్ ఆ యొక్క యాజిటేషన్ లో పాల్గొన్నారు. 4,000 మందితో బాజ్పల్లి చౌరాస్తాలో మనం మహాధర్నా నిర్వహించడం జరిగింది. సంతకాల సేకరణ చేయడం జరిగింది. పొల్యూషన్ బోర్డు అధికారులకు తెలియజేయడం జరిగింది. మన యొక్క ఆందోళన ఫలితంగా వాళ్ళు ఈ పెట్రోలింగ్ వ్యవస్థని ఇంప్రూవ్ చేసి కంట్రోల్ చేయడం జరిగింది. అయినప్పటికీ ఇంకా ఆ సమస్య మనం వెంటాడుతుంది. దాని యొక్క సమస్య శాశ్వతంగా పరిష్కారం అయ్యే వరకు కూడా అందరూ ఇదే చైతన్యంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య, బీసీవై పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బుధవారపు బాలాజీ, బీసీవై పార్టీ నాయకులు 2వ రోజు రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. వారికి మద్దతు తెలిపారు. బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ విద్యార్థులు, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం సిటీ నాయకులు భారీ ఎత్తున వచ్చి మద్దతు తెలిపారు. నెల్లూరు జిల్లా నుంచి కూడా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు రామచంద్ర యాదవ్ చేయు ఆమరణ నిరాహార దీక్షకు భారీగా వెళ్లి మద్దతు తెలపడం జరుగుతుందని తెలిపారు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం గత 12 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లాలోనూ, నియోజకవర్గాల్లోనూ, మండలాల్లోనూ ఎన్నో సేవలు అందిస్తుంది. అయితే ముఖ్యంగా బీసీ నాయకులు 30 సంవత్సరాల నుంచి, ఉదాహరణకి మన ఎస్ఎస్ యాదవ్ అన్న గారు, అదేవిధంగా యనమల నాగేశ్వరరావు గారు, తదితర సీనియర్ బీసీ నాయకులు ఎప్పటి నుంచో వారి శక్తి వంచం లేకుండా బీసీ హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్నారు. వారితో పాటు నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నాను. అయితే సంఘాల ద్వారా ఎన్ని విన్నపాలు ఇచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెత్తపుట్టకే దాఖలు చేస్తున్నారు. ఈరోజు మనకి నిజంగా 2 సంవత్సరాల పోరాట ఫలితంగా ఒక సింహం, అది రామచంద్ర యాదవ్ గారి రూపంలో మనకి ఒక పార్టీని, ఒక వేదికను. జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు అన్ని విభాగాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలపై పలువురు ఫిర్యాదులు అందడంతో ఈ దాడులు చేపట్టినట్లు తెలుస్తుంది. 2019 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఈ మున్సిపల్ కార్యాలయంలో 16 మంది కమిషనర్లు బదిలీ కాగా అవినీతి కేసులో 8 మంది సిబ్బంది జైలుకు వెళ్లినట్లు సమాచారం. గతంలోనూ 2 సార్లు ఏసీబీ, మరో 2 సార్లు విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐలా బజార్ లో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బెట్టింగ్ కు పాల్పడుతున్న షేక్ కాసిం, షేక్ మస్తాన్ వలి, షేక్ రఫీ, జాన్, పసుపులేటి నాగరాజు, శిఖా చక్రవర్తి, పతేల వెంకటేశ్వరరావు అనే 6గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4,58,000 నగదు, ఒక ల్యాప్టాప్, పలువురు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్ ముఠాను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను డీఎస్పీ అభినందించి బహుమతులు అందజేశారు. సాయంత్రం సమయంలో 8 గంటల కంటే ముందు మా 2 టౌన్ సిఐ గారికి ప్రభాకర్ రాబడిన సమాచారం మేరకు మరియు
స్పెషల్ బ్రాంచ్ వారి సమాచారం మేరకు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు నిన్న సిఏ గారు వారి స్టేషన్ ఎస్ఐలు ముఖ్యంగా హరిబాబు, యష్నా మరియు ఎస్బి సిఏ గారు, షఫీ ఎస్ఐ గారు, వీళ్ళందరూ కూడా కానిస్టేబుల్ సహకారంతో ఈ ముద్దాయిల్లో ఒకరైన షేక్ కాసిం షా సన్ ఆఫ్ సైదా, హైలాబజారు, నర్సాపేట పట్టణం, ఇతని ఇంటి వద్ద క్రికెట్ బెట్టింగ్, ఈ IPL కి సంబంధించి జరుగుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. అతని ఇంట్లో రైడ్ లో ఈ 6 వ్యక్తులు ఉన్నారు. ఇందులో ఈ 6 వ్యక్తులు కూడా ఎవరు బోర్డులు పెట్టేసి సెల్ ఫోన్ల ద్వారా నడిపిస్తా ఉన్నారు. అయితే బోర్డులు ఇప్పుడు ఎత్తేసి, బోర్డు అంటే ఇంక ఇప్పుడు సెల్ ఫోనే బోర్డు, సెల్ ఫోన్ లో యాప్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ యాప్ ఎవరిస్తారో తెలియదు. వీడికి ఎవడో యాప్ ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు, దాని మీద ఆ యాప్ మీద ఇతను ఫండర్స్ కి ఫండ్ తీసుకొని లింక్ ఇస్తా ఉంటాడు, చెప్తా ఉంటాడు. అంతా ఈ కాసిం షాతో పాటు షేక్ మస్తాన్ వాలీ అనేటువంటి ఇద్దరు కూడా మసీద్ వెనక బజారు, ఇస్లాంపేట, నర్సాపేట పట్టణం, వీళ్ళిద్దరు మెయిన్ బుకీస్. వీళ్ళ యాప్స్ ఈ కింద చెప్పబడినటువంటి పసుపులేటి నాగరాజు గాని, సికా చక్రవర్తి గాని, షేక్ రఫీ జాన్ గాని, పతేలా వెంకటేశ్వరరావు, వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర యాప్స్ తీసుకొని ఈ ఫండర్స్ దగ్గర నుంచి ఫండ్ తీసుకొని వీళ్ళ దగ్గర లింక్ తీసుకొని చెప్తా ఉంటారు అన్నమాట. అది వీళ్ళు చేసేటువంటి విధానము. ఆ విధంగా బెట్టింగ్ జరుగుతూ ఉంది. వీళ్ళతో పాటు ప్రభాకర్ రెడ్డి, బాబుల్ రెడ్డి, కృష్ణారెడ్డి, ఫజూరు, జానీ అనేటువంటి వాళ్ళు కూడా ఇందులో ఇంకా మాకు అవసరం ఉంది. వాళ్లే కాకుండా ఇంకా చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు కొంతమంది ఇందులో. వాళ్ళ సమాచారం కూడా ఉంది మా దగ్గర. అది కూడా మా ఎస్పీ గారి ఆర్డర్స్ మేరకు ఫర్దర్ గా వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని ఎవరిని వదిలేది లేదు. అయితే వీళ్ళందరూ కూడా ఎవరు ఇక్కడ లేరు. ఉంటే ఖచ్చితంగా ఈ పాటికే పికప్ చేసేవాళ్ళం. ఈ చెప్పిన పేర్లు కానీ వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఫండర్స్ అందరూ కూడా బెంగళూరు, హైదరాబాదులో, చెన్నైలో ఉన్నట్టు తెలుస్తుంది. మనకి వాళ్ళ ఫోన్ నంబర్ కూడా ఈ టైంలో ఆన్లో ఉండదు. రెగ్యులర్ గా వాడే ఫోన్లు ఏవి ఉండవు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సో ఏదో ఒక సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ టీములు పెట్టడం జరిగింది. సో అదేవిధంగా ఈ రైడ్ లో భాగంగా నిన్న మా ఎస్ఐ గారు, సిఏ గారు కలిసి దాదాపు 4,58,000 ఇక్కడ కనిపిస్తున్నటువంటి అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. అలాగే 6 దగ్గర నుంచి 6 సెల్ ఫోన్లు, ఆ సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటిని FSL అథారిటీస్ కి పంపించి ఈ బెట్టింగ్ కి సంబంధించిన అమౌంట్ ఎవరెవరు కొట్టారు ఏంటనేది మేము దానిలో భాగంగా కూడా తెలుస్తాము. అదేవిధంగా ఈ ల్యాప్టాప్ లెనోవా కూడా ఒకటి సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రీసెంట్ గా చూస్తే వీరాచారి బ్రహ్మాచారి అనే ఒకతను శేఖర్ ఆచార్య అంటారు బహుశా అతను రీసెంట్ గా దర్శి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు అతన్ని. యాక్చువల్ గా అతను నర్సాపేట పట్టణం అని చెప్తున్నారు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను వచ్చిన తర్వాత అతని శిష్యులు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అతను బయటకు వస్తానే అతని శిష్యుల్ని, అలాగే ఇప్పుడు ప్రస్తుతం మా టీములు కూడా హైదరాబాదు, బెంగళూరు తిరుగుతూ ఉన్నారు. ఎవరు దొరికినా తీసుకొచ్చి మొత్తాన్ని ఈ కేసులోనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది నాన్ బెయిలబుల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద పెడతా ఉన్నాము. వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఏర్పడి ఆర్గనైజ్డ్ గా చేస్తున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద వీళ్ళని ట్రీట్ చేయడం జరుగుతుంది. వీళ్ళని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద బుక్ చేసి ఈరోజు కోర్టుకి పెట్టి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరలా వీళ్ళని రిమాండ్ లో నుంచి పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిగా విచారణ చేసి వీళ్ళ నిన్న అరెస్ట్ చేయడం వల్ల మాకు టైం లేకుండా అయిపోయింది.
అందువల్ల ఇమీడియట్ గా రిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ ద్వారా మరలా ఇంకా ఎవరెవరు ఉన్నారు, మన నర్సాపేట పట్టణమే కాదు, గుంటూరు కాదు, ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పికప్ చేసి వీలైనంత వరకు ఈ క్రికెట్ ఈ బుకీల యొక్క ఆటలను కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.